అదే ప్లేస్ లో మీ అమ్మాయి ఉంటే ఇలాగే ఆలోచించేవాళ్ళ సార్? నా కూతురికి ఇలాంటి పరిస్థితి రాకూడదనే వెళ్తున్నాను. సంయుక్త, ఇంత స్వార్థపరులున్న ఈ లోకంలో నిజాలు ఎలా బయటకు వస్తాయి? నిర్దోషులని కాపాడి దోషుల్ని ఎలా శిక్షించగలం? రేయ్, ఆ రాహుల్ని ఫారెన్ పంపించడానికి ప్లాన్ చేస్తున్నారు. వాడు ఎప్పుడైనా ఇండియా నుంచి పారిపోయే ఛాన్స్ ఉంది. ఏమైంది? రాహుల్ని వాళ్ళ నాన్న ఇండియా నుంచి ఫారెన్ పంపించాలని ప్లాన్ చేస్తున్నాడంట. ఎట్టి పరిస్థితుల్లోనూ వాడిని దేశం దాటనివ్వకూడదు. మనం వెంటనే ఎయిర్పోర్ట్ కి వెళ్దాం. పద. సరే పద. ఏం చేద్దాం ఉంటారు లాయర్ గారు? ఈ కేసు నుండి మా అబ్బాయిని ఎలా బయటపడేయాలనుకుంటున్నారు? అదే ఆలోచిస్తున్నాను సార్. ఇప్పటికే అబ్బాయి గారు సేమ్ కేసులో రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయారు. ప్రస్తుతం బెయిల్ మీద ఉన్నారు. మళ్ళీ అదే కేసు అంటే ఈసారి అబ్బాయిని కాపాడడం చాలా కష్టం సార్. నాన్న, ఈ భయంతో చచ్చిపోయేలా ఉన్నాను. ఈ లాయర్ వల్ల అవ్వదు, కానీ భయంతో చచ్చిపోవడం కన్నా వాళ్ళని చంపేయడం చాలా సులువు. మీరు ఒప్పుకుంటే ఈ రాత్రికే ఆ సంయుక్తని, భానుమతి కుటుంబాన్ని, ఆ వాసుగాన్ని, అందరినీ వేసిస్తాను. అరే, ఇప్పటికీ చేసిన ఏదో పనులు చాలు. అనవసరంగా లేనిపోనువు చేసి నాకు మరింత టెన్షన్ పెట్టకు. మేము ఆలోచిస్తున్నాంగా. చెప్పలేరు, ఏం చేద్దాం అంటావు? ఈ రాత్రికే దుబాయ్ గానీ అమెరికా గానీ పంపించేద్దాం అంటావా? ఎందుకు సార్ అనవసరంగా అటు ఇటు తిప్పడం? అక్కడున్న వాళ్ళే ఎప్పుడు ఇక్కడికి వస్తారో తెలియట్లేదు. పైగా అలా పంపిస్తే ఎన్ని రోజులని పంపిస్తారు? ఎప్పటికీ అక్కడే ఉండే ఏర్పాట్లు చేస్తే ఇక్కడ మీ అబ్బాయి రాజకీయ భవిష్యత్తు ఏమవుతుంది? ఎలాగయ్యా నీతో? కేసు గెలవడం కష్టం అంటావు, విదేశాలకు పంపించొద్దు అంటావు. మరేం చేద్దాం? కష్టం అన్నాను కానీ అసలు అవ్వదు అనలేదుగా. అదే ఎలా అని అడుగుతున్నాను. ఈ ఒక్కరోజు రాత్రికి మీ అబ్బాయిని ఎవరికీ దొరకకుండా ప్లేసులు మారుస్తూ ఉండమని చెప్పండి. రేపు డైరెక్ట్గా కోర్టుకే రమ్మని చెప్పండి. ఈలోపు వాళ్ళ తరపున ఏ లాయరు వాదించకుండా చూడండి. మిగతాది నేను చూసుకుంటాను. లాయర్ లేని ఈ కేసు చుక్కానీ లేని నావ లాంటిది. ఎన్నటికీ ఒడ్డుకు చేరదు సార్. అంటే ఏంటి? రాత్రంతా గబ్బిలంలో వాళ్ళకు భయపడుతూ తిరుగుతూ ఉండాలా? దానికన్నా వాళ్ళని ఏసేయడమే బెటర్. రేయ్, నువ్వు భయంతో ఏం మాట్లాడుతున్నావో నీకు అర్థం కావటం లేదు. నువ్వు ముందు లాయర్ చెప్పినట్టు చెయ్యి. నువ్వు వీలైనంత వరకు ప్లేసులు మారుస్తూ ఉండు. నేను మన పిఏకి చెప్తాను, జాగ్రత్తగా చూసుకుంటాడు. వెళ్ళు. అలాగే డాడ్. సార్, రేపు కోర్టులో వాళ్ళ తరఫున ఏ లాయరు వాదించకుండా చూడండి సార్.
రేపు వాళ్ళ తరపున లాయర్ కాదు కదా, కనీసం జూనియర్ లాయర్ కూడా ఉండకుండా చూస్తా. కానీ నా కొడుకుకి కోర్టులో శిక్ష పడాలి లాయర్. అప్పుడు నిన్ను నరకానికి డైరెక్ట్ గా పార్సిల్ చేస్తాను. జాగ్రత్త. సరే సార్. మనం ఇక్కడ నుంచి చాలా జాగ్రత్తగా ఉండాలి. రాహుల్ని ఆ మినిస్టర్ ఈ ఇంట్లోనే దాచాడని మనకి పక్కా సమాచారం ఉంది. మనం వచ్చినట్టు వాడు ఏ మాత్రం పసిగట్టినా మనం అనుకునేది మొత్తం ఫ్లాప్ అవుతుంది. అలా జరగడానికి అస్సలు వీల్లేదు. ఈ రోజు వాడు ఎట్టి పరిస్థితుల్లో మన చేతుల్లోంచి తప్పించుకోవడానికి వీల్లేదు. పద. బాబు రాహుల్ బాబు, బాబు బాబు ఎక్కువ తాగేస్తున్నారు. మనం ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎంత అలర్ట్గా ఉంటే అంత మంచిది. ఎందుకు బాబు రిస్క్ తీసుకోవడం? ఈ విషయం నాన్నగారికి తెలిస్తే నా మీద కోప్పడతారు. ఇక చాలు బాబు. ఏంటి నాకు ఈ నరకం? మందు తాగడానికి లేదు, ప్రశాంతంగా తినడానికి లేదు. ఎప్పుడు చూసినా ఈ గెస్ట్ హౌస్లో కూర్చొని ఏడుస్తూ ఉండాలా? సరదాగా మందు తాగాలనుకున్నా నువ్వు అడ్డుకుంటున్నావు. ఆ వాసుగానే ఆ భరద్వాజ్ ఫ్యామిలీని చంపేస్తే గానీ నాకు ప్రశాంతత దొరకదు. బాబు బాబు వద్దు బాబు, తప్పుగా అనుకోవద్దు. మనం ఎక్కువసేపు ఉంటే ఏ క్షణమైనా సంయుక్త ఇక్కడికి రావచ్చు. తను మన దగ్గరకు వచ్చిందంటే మనం తప్పించుకోవడం చాలా కష్టం బాబు. మీరు ఇంట్లో ఉండడానికే ఇంత ఇబ్బంది పడుతున్నారు. అలాంటిది మరి రేపు జైల్లో ఎలా ఉంటారు బాబు? నా మాట వినండి, ఇక్కడ నుంచి వెంటనే బయలుదేరదాం. ఏంటి? ఆ సంయుక్తకు భయపడి నేను ఇక్కడ నుంచి పారిపోవాలా? వాళ్ళకు దొరికితే జైలు శిక్ష పడుతుందా? నేనంత చేతకాని వాళ్ళకి కనిపిస్తున్నానా? అసలు నన్ను పట్టుకోవడానికి వాళ్ళు వస్తున్నారా? రాని, వస్తే ఈ రాహుల్ అంటే ఏంటో చూపిస్తా. ఒక్కరు కూడా ఇక్కడ నుంచి ప్రాణాలతో బయటపడరు. దయచేసి అర్థం చేసుకోండి బాబు. నాన్నగారు వెంటనే ఇక్కడ నుంచి బయలుదేరమన్నారు. మీకు తెలుసు కదా, ఆయన గారు మాట అంటే మాటే. అందులో ఏదైనా తేడా వచ్చిందంటే నా ప్రాణాలు తీసేస్తారు. దయచేసి అర్థం చేసుకో బాబు. బాబు ఇక్కడ నుంచి బయలుదేరదాం బాబు. నాకు ప్రాణభిక్ష పెట్టు బాబు. రావే, చూసుకుందా. మిస్ అయిపోయాడు. సంయుక్త గారు, వాడేనని ఎలా చెప్తున్నారు? ఈ ఏరియాలో ఈ ఒక్క బిల్డింగే ఉంది. పైగా ఈ రూమ్లోనే లైట్ వేస్తుంది. అయితే వాడే అయి ఉంటాడు. ఇది మంత్రి పిఏ గెస్ట్ హౌస్ అనుకుంటున్నాను. అవునా? బట్ తాగిందంతా దిగిపోయిందే. మరి వాడే వచ్చారని మనకెలా తెలుస్తుంది? అదే అర్థం కావట్లేదు. సరే, అటు వెళ్దాం. రాహుల్ కారులో తప్పించుకుంటున్నాడు. ఇప్పుడు గాని వాడు మిస్ అయ్యాడంటే మనకెప్పటికీ దొరకడు. అలా జరిగిందంటే మీ ఫ్రెండ్ని మనం కాపాడుకోలేం. పద, త్వరగా పట్టుకుందాం. పద పద పద.
ఇప్పటికీ మా పిఏ చెప్తూనే ఉన్నాడు, నేనే వినిపించుకోలేదు. వాళ్ళంతా చూస్తానంటే నానొద్దంటున్నారు, అడ్డం పడుతున్నారు. ఇప్పుడేం చేయాలి? ఎంతకీ వదలట్లేదేంటి వీళ్ళు? హలో నాన్న, ఆ సంయుక్త నా వెనకాలే పడుతుంది. ఎంత తప్పించుకోవాలని ట్రై చేస్తున్నా సరే వదలట్లేదు. ఏం చేయాలో అర్థం కావడం లేదు. సరే, మరి కార్తో తొక్కిచ్చేసేనా? రే, అలాంటి పిచ్చి పనులు చేయకు. అలా చేసావంటే మరింత లోపలికి వెళ్తావు. జాగ్రత్త. మరి ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు నాన్న? ఒక పని చెయ్యి, నేను ఎస్ఐకి కాల్ చేసి చెప్తాను, వాళ్ళు నీకు ప్రొటెక్షన్ ఇస్తారు. నువ్వు డైరెక్ట్గా వెళ్ళు. సరే నాన్న. వాడేంటి చూస్తుంటే పోలీస్ స్టేషన్ వైపు వెళ్తున్నట్టున్నాడు. ఎందుకై ఉంటుంది? నువ్వు తొందరగా ఫాలో చేయి. ఓకే, ఒక నిమిషం సార్. ఓకే సార్. వీళ్ళ దగ్గర నుంచి ఫోన్ వస్తుందంటేనే కంగారుగా ఉంది. హలో సార్. హలో ఎస్ఐ, నేను చెప్పేది జాగ్రత్తగా విను. రాహుల్ పారిపోతుంటే ఆ సంయుక్త చూసిందట, మన వాడి వెంట పడిందట. వాళ్లను తప్పించుకుంటూ రాహుల్ లీవైపే వస్తున్నాడు. వాళ్లను డైవర్ట్ చేసి రాహుల్ని ఎస్కేప్ చేయి. సార్, బాబు ఇక్కడికి ఎందుకు సార్? ఇక్కడ వాసు ఉన్నాడు. వాసు ఫ్రెండ్స్ అందరూ ఆధారాలంటూ బయటికి వెళ్ళారు. ఏ క్షణంలోనైనా రావచ్చు. ఇక్కడ సేఫ్ కాదు సార్. ఏయ్, ఏమయ్యా, మాలాంటి క్రిమినల్స్ కి పోలీస్ స్టేషన్ ని మించిన సెక్యూర్ ప్లేస్ ఏ ఉంటుంది? ఏం పర్లేదు. అయినా వాడు ఉండేది ఇంట్రాగేషన్ సెల్లో, మా వాడు ఉండేది క్యాబిన్లో. వాడొస్తున్నాడు, జాగ్రత్తగా చూసుకో. చూడు, మా వాడి మీద చిన్న గీత పడిందో నీ పని అయిపోతుంది. గుర్తుంచుకో. ఏం చేయాలి ఇప్పుడు? హలో హలో, చెప్పండి సంయుక్త గారు. ఆ రాహుల్ పోలీస్ స్టేషన్లోకి వెళ్ళాడు. మీరెక్కడున్నారు? మేమిక్కడే పోలీస్ స్టేషన్కి దగ్గరలో ఉన్నాము. అక్కడికే వెళ్తున్నాం. వాడిప్పుడే స్టేషన్ లోపలికి వెళ్ళాడు. నాకు తెలిసి ఎస్ఐ సహాయంతో ఎస్కేప్ అవ్వాలనుకుంటున్నాడు. ఎట్టి పరిస్థితుల్లోనూ వాడు బయటికి వెళ్ళకూడదు. సిస్టర్, మీరు హ్యాపీగా వెళ్ళి ఆ అమ్మాయి గురించి తెలుసుకోండి. అతను ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్లకుండా మేం చూసుకుంటాం. మీరు ధైర్యంగా వెళ్ళండి సిస్టర్. మిస్ అవ్వకూడదు. జాగ్రత్త. అలాగే సిస్టర్.
పద వెళ్దాం. పిఎస్కి వెళ్దాం పద. అలాగే వెళ్దాం. ఏంటి బాబు అలా పరిగెత్తుకుంటూ వచ్చారు? ఓహో, చేసిన పాపాలు తరుముకుంటూ వచ్చాయా? వాటిని తప్పించుకోవడానికి ఇలా పరిగెడుతూ ఎక్కడైతే శిక్ష అనుభవించాలో అక్కడికి వచ్చావన్నమాట. ఏంట్రా అలా చూస్తున్నావు? నన్ను చంపేయాలన్నంత కోపం వస్తుందా? అలా వచ్చినా ఇప్పుడు నన్ను నువ్వు ఏమీ చేయలేవు. ఎందుకో తెలుసా? నేను పోలీస్ ప్రొటెక్షన్లో సేఫ్గా ఉన్నాను. ఇప్పుడు నాకేమైనా అయితే పాపం ఆ ఎస్ఐకి జాబ్ పోతుంది కదా. నిన్ను చచ్చేలా కొట్టిన బుద్ధి రాలేదన్నమాట. చచ్చేలా కాదు, నిజంగా నన్ను చంపినా నేను నా నిజాయితీని వదులుకోలేను. మీతో చేతులు కలపలేను. రేయ్, ఏం చూసుకునిరా నీకు మొండితనం? నువ్వు గనక మర్యాదగా నా కొడుకు మీద పెట్టిన కేసు వెనక్కి తీసుకుని నీ దగ్గర ఉన్న ఆధారాలు మాకు అప్పగించకపోతే ఊరి శిక్ష పడేలా చేస్తాను. ఏంట్రా వీడు మనం బెదిరిస్తూ ఉంటే ఇలా నవ్వుతున్నాడు? హే ఎస్ఐ, నువ్వు కొట్టిన దెబ్బలకి చిన్న మెదడికి తగిలి పిచ్చిగారి పట్టిందా ఏంటి? పిచ్చి నాకు కాదు మినిస్టర్, కొడుకుకి శిక్ష పడుతుందన్న టెన్షన్లో మీరే పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తున్నారు. నాకే ఊరి శిక్ష పడితే మరి వీటన్నిటికీ సూత్రధారుడైన మీ కొడుకుకి ఏ శిక్ష పడుతుందో ఆలోచించు. ఈ రోజు నా చేతిలో చచ్చావురా నువ్వు. కాల్చమ్మా తమ్ముంటే. కానిస్టేబుల్స్ కాల్చమ్మా. కాల్చు. సార్ వద్దు సార్, వద్దు సార్, సార్ వద్దు సార్. కాల్చు. కాల్చమ్మా. సార్ ముందు మీరు ఇక్కడ రండి సార్, అర్థం చేసుకోండి సార్. బయటికి రండి సార్. నీ చెప్పేది వినండి సార్. రండి సార్. రండి సార్. సార్ కనివ్వండి సార్. ఇప్పుడు వాడికి ఏమైనా జరిగితే నాకు ప్రాబ్లం అవుతుంది. ఎందుకంటే రాహుల్ మీద కేసు పెట్టింది వీడే అని అందరికీ తెలుసు. నా స్టేషన్లో ఉన్నాడని అందరికీ తెలుసు. ఇప్పుడు గాని వీడికి ఏదైనా జరిగితే మనమే చేసామని అందరికీ తెలుస్తుంది. పైగా బయట చూడండి, మన రాహుల్ బాబు బయటికి పోకుండా ఆ జర్నలిస్టులు ఎలా కాపలా కాస్తున్నారు. అర్థం చేసుకోండి సార్. ముందు ఇక్కడి నుంచి వెళ్ళండి సార్. ప్లీజ్ సార్, నా మాట వినండి. వాడి అంతు చూస్తాను. మినిస్టర్
నీ కొడుకు ఉరికంపం ఎక్కడం ఖాయం. రేయ్ రాహుల్, ఈ ఒక్క రాత్రికి ఓపిక పట్టు. రేపొద్దున వాడి సంగతి చూద్దాం. పిచ్చి పిచ్చి పనులు చేశావో బాగుండదు చెప్తున్నా. ఎస్ఐ, జాగ్రత్తగా చూసుకోమావాడిని. నీదే బాధ్యత. ఎస్ఐ, కాసేపు నేను ఒక ఆట ఆడుకుంటాను, జస్ట్ చూస్తూ ఉండంతే. తెల్లవారితే మీ ఫ్రెండ్ని కోర్టులో సబ్మిట్ చేస్తారు. మనం రాహుల్కి వ్యతిరేకంగా ఎలాంటి ఆధారాలు సంపాదించలేకపోయాం. 2 రోజుల్లో విడిపిస్తాను అని ఛాలెంజ్ చేసింది, కానీ ఇంతవరకు కోర్టుకు కూడా రాలేదు.